బుర్రకాయలగూడెంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళలపై బుర్రకాయలగూడెం మాజీ ఎంపీటీసీ కాళియ సాగర్ అనుచరులు సోమవారం దాడి చేశారు. ఈ ఘటనలో గాయాల పాలైన మహిళ జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాధిత మహిళల కథనం ప్రకారం గణపురం మండలంలోని బుర్రకాయలగూడెంలో జీవన జ్యోతి వివో ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి పనులు జరగకుండా బుర్రకాయలగూడెం మాజీ ఎంపీటీసీ కాళియ సాగర్ అడ్డుపడుతున్నాడని గతంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆరోపించారు. తాజాగా సోమవారం సాగర్ తన అనుచరులతో కలిసి తమపై దాడి చేశాడని వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహించే మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించినట్లు మహిళలు తెలిపారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న బుర్రకాయలగూడెం మాజీ ఎంపీటీసీ కాళియ సాగర్ పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఒకరోజు ట్యాంక్ లోడ్ అయ్యి నీళ్ళు వచ్చి రైతుల బట్టలన్నీ తడిచినాక రైతులు కొంతమంది వచ్చిపోయి ఐపీ చెట్టు కాడ పోసుకున్నారు, మైసమ్మ ఐపీ చెట్టు కాడ పోసుకున్నారు. మా బాగాను తీసుకుపోయి న్యాచురల్స్ని నింపుకొని మాకు కాంట పెట్టాలని ఇలా మమ్మల్ని రైతుల అడిగితే మేము కాంట పెట్టిస్తామని పోయేసరికి మేము పోయి రైతులు బాగా నింపుతాక ఉన్నాక అక్కడ కూర్చుంటే సాగర్ వాళ్ళ భార్య ఫస్ట్ ఎట్లా పడితే తిట్టి ఘోరమైన బూతులు తిట్టినాక మళ్ళీ తర్వాత ఫోన్ చేసి సాగర్ ఆటోలో ఫోన్ చేసి వాళ్ళ అమ్మను వదినను ఇంకా సాగర్ వాళ్ళ చాలా మంది వచ్చి 20 మంది వచ్చి నాకు ఇట్లా పొగ్గు పట్టిరా ఆటో పోదాం పోలీస్ స్టేషన్ కానీ అన్నారు. అంటే నేను ఎటు రాని ఇక్కడనే ఉంటా వాళ్ళ రైతుల వాళ్ళని కాంట పెట్టాలి, వర్షాలు కొడతానే అని వాళ్ళు ఇబ్బంది పడతాను. వర్షాలు వస్తే దాన్ని అంటారు వాళ్ళు ఇబ్బంది పడతాను. తర్వాత ఏమైనా ఉంటే నేను తర్వాత పోయి కలుద్దాం ఎస్ఐ గారు నేను అన్న తర్వాత కూడా ఎక్కకుండా నాకు పొగ్గు పట్టి ఉంచుతాను అంటే ఎక్కువ పోలీస్ స్టేషన్ పోదామని. అదేంటో కూడా ఆగుందమ్మ రైతుల వాళ్ళకి కాంట పెట్టించినాక పోదాం, సాయంత్రం పోదాం రైతులకు దాన్ని ఫస్ట్ పోనీ అంటే కాంట పెట్టించినాక రైతు అంటే లంచం నిజమైతే మాట్లాడాలని అంతగానే లంచకుండా అని రేంతో పెద్ద కట్టె బట్టి విపరీతంగా తలకాయ కొట్టి ఆ బండి వేసి కుట్టింది. అక్కడ ఒక బైక్ ఉంటుంది, బైక్ మీద కుట్టింది. ఇక వాళ్ళ అన్న అయితే మొత్తం గంజలను సంపుతా నరుకుతాం, మీ పిల్లలు మీ భర్తలు మీ ఇల్లు తల్లబెడతా అని ఘోరంగా మాట్లాడతాం, సంపుతానని బెదిరిస్తారు మాట్లాడుతున్నాం. బాగా ఇచ్చినాం కదా మొన్నించాం మాకు అక్కడ ఏముందే అది సార్ మాకు చెప్పకముందే బాగా ఇచ్చింది. బాగాను ఇప్పుడు నింపలేదా చూసుకోవడానికి కోసం పోయి అక్కడ కూర్చున్నాక సాగరానికి ఆయన వచ్చింది. వచ్చి బూతులు నానబూతులు భార్య తీసుకొచ్చి నానబూతులు తిట్టి ఫోన్ చేసి మా వాళ్ళు అత్తాము ఇవాళ మిమ్మల్ని చంపడా మేము ఏం చేసారు ఇలా మిమ్మల్ని నరికేస్తాం అని చెప్పి ఒక ఆటో 2 మందిని రప్పించి కూర్చున్నాగానే నువ్వేం ఫోన్ పట్టుకొని ఫోటోలు చెప్తానువా, నువ్వు ఫోన్ పట్టుకొని నువ్వేం చెప్తాను కానీ వచ్చి శ్రీదేవి అంటే ఫోన్ గుంజుకొని ఆమెను చెప్పకుండా సర్చిన కానీ ఆమె ఏమనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళే అన్నారు కదా ఎందుకు కొడతాను ఏంటి అని అంటే మీ రూపుకోళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు. అన్నాక ఈ రేణుకానట ఆమె మీరు మమ్మల్ని ఎందుకు కొడతాను మేమేమంటాను మిమ్మల్ని మొండిచ్చిన బాధనే కదా తీసుకుపోయేది, మేము అవి తీసుకుపోయి వీడికి రాము అని రేణుకన్నది. అంటే నువ్వేదో మాట్లాడతాను అని పెద్ద కర్రనుకొని ఆమెను ఎట్లా పడితే కొట్టింది. నన్ను నువ్వుంటే నిన్ను కూడా చంపుతామని నన్ను నెట్టేస్తే నేను ఉరికినాను.